హాయ్ సార్, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా సార్. ఫామ్ కరెక్షన్ చేస్తాం, ఫిజిక్ కూడా బాగా వస్తుంది. ఆ ట్రైనింగ్ ఏం అవసరం లేదు సార్, నాకు అన్నీ తెలుసు. సీనియర్ని యూట్యూబ్లో ఇన్స్టాలో అన్నీ చూసా, నాకు ఏం అవసరం లేదు పర్సనల్ ట్రైనింగ్. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. జిమ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. బాగున్నారా సార్? ఈ మధ్యన జిమ్కి రావట్లేదు సార్. ఏం చేయమంటావు అమ్మా, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. డాక్టర్ 3 నెలల వరకు జిమ్ చేయొద్దన్నాడమ్మా. సార్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు అమ్మా, ఏది పడితే అది వేసి ఎలా పడితే అలా చేసి పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ జిమ్ చేయొద్దన్నాడమ్మా. అయ్యో సార్, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్గా ఉండేది కదా సార్. ఆ రోజు ఆ ట్రైనర్ చెప్తానే ఉన్నాడమ్మా. 15,000 కోసం కకృతి పడి ఇప్పుడు ఇంత దాకా తెచ్చుకొని 50,000 అయింది. దాంతో 3 నెలలు బెడ్ రెస్ట్. జాగ్రత్త సార్, మీకోసం నేను ప్రేర్ చేస్తాను, త్వరగా తగ్గిపోవాలి. అలాగేనమ్మా, ఉంటా. హే బ్రో, నీకెందుకు బ్రో ట్రైనింగ్? నువ్వు సీనియర్ మామూలు చేసుకోవచ్చుగా. లేదు సార్, ట్రైనింగ్ తీసుకోవాలి. మనకి సీనియారిటీ ఉన్నా కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. దేనికంటారా, వాళ్ళు మన పోషన్ని గైడ్లైన్స్ చేస్తారు. మనకి ఎంత అవగాహన ఉన్నా మనం మిస్టేక్స్ కొన్ని జాగ్రత్తలు చేస్తూ ఉంటాం. వాళ్ళు ట్రైనర్స్ ఉన్నారనుకోండి, మన పోషన్ని పొజిషన్ కరెక్ట్గా పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. దానివల్ల మనకి ఏ రిస్క్ ఉండదు, మన బాడీ ఫిజిక్ కూడా కరెక్ట్గా అవుతుంది. బ్రో, వాళ్ళు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు బ్రో? వాళ్ళు సర్టిఫికేట్ ట్రైనర్ అండి, వాళ్ళకి ఎందుకండి ట్రైనర్స్? మనకైతే కావాలి. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి అంతా ఐడియా ఉంది. మనం పొద్దున్న 1 గంట వచ్చి చేసుకెళ్తాం, మనం ఏం గుర్తుపెట్టుకోలేముగా. మనకు కంపల్సరీ కావాలి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రైనర్స్ కోసం ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతున్నా. ఫ్రెండ్స్, రీసెంట్లీ ఒక మేడం గారు నాకు కాల్ చేశారు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి నెంబర్ తీసుకొని కాల్ చేశారు. దేనికోసం అంటే, వాళ్ళ ప్రీవియస్ ట్రైనర్ వచ్చేలా బాగా చెప్పేవాడంట, ఇప్పుడు ప్రజెంట్ ట్రైనర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తున్నానండి, వాళ్ళు ఎంతో అమౌంట్ పెట్టి మన దగ్గరికి వస్తారు, ఎంతో హోప్స్తో, రిజల్ట్స్ కావాలని, ఎమోషన్స్తో వస్తారు, నేను తగ్గాలని. సో మీరు కూడా వాళ్ళ టార్గెట్ని మన టార్గెట్, మన గోల్లా ఫీల్ అవుతూ చేయండి. ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నానండి, మనం ఒక ఛాంపియన్స్. మనం ఇంత దాకా వచ్చామంటే, ఒక ట్రైనర్ పోస్ట్లోకి వచ్చామంటే, మనం ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి మనం ఒక ట్రైనర్ కింద వస్తాం. సో మన హార్డ్ వర్క్ అనేది మనకు ఐడియా ఉంది. సేమ్ టు సేమ్ అదే హార్డ్ వర్క్ వాళ్ళతో కూడా చేపించి రిజల్ట్స్ చెప్పిస్తే వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్, మీరు అంటారు వాళ్ళు సరిగ్గా చేయండి, మనమేమి ఏం చేస్తామని. మోటివేషన్ చేయండి, వాళ్ళు చేసే విధంగా మోటివేషన్ చేయండి, వాళ్ళు ట్రైన్ అయ్యే విధంగా మోటివేషన్ చేయండి, వాళ్ళ రిజల్ట్స్ వచ్చే విధంగా మోటివేషన్ చేయండి. అంతకీ వినట్లేదు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు, కొంచెం మోటివేషన్ చేయండి, కొంచెం గైడ్లైన్స్ ఇవ్వండి, వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ చేయండి. అప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి, మనకు కూడా ఒక నేమ్ వస్తుంది, మా ట్రైనర్ బెస్ట్గా చేస్తాడని. సో ఫ్రెండ్స్, అందరూ ఉంటారని చెప్పట్లేదు, కొందరు అలాగ పట్టించుకోకుండా ఉంటున్నారు, వాళ్ళకి మెసేజ్ చేస్తున్నా. ప్లీజ్ మీరందరూ కూడా ఒక ట్రైనర్ నేమ్, ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి, ఒక బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మధ్యన వెరికో వెయిన్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానిలోంచి రికవరీ అవడానికి ఒక మంచి సొల్యూషన్ ఒకటి చెప్తాను, ఫాలో అవ్వండి. వెరికో వెయిన్స్ అంటే కంటిన్యూషన్ నుంచుండటం వల్ల, కంటిన్యూషన్ కూర్చుండటం వల్ల మనకి కాళ్ళ నరాలు ఉబ్బుతాయండి. దాంతోపాటు భయంకరమైన పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. అది నెగ్లెక్ట్ చేసే కొందికి హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Those veins are swollen, twisted veins that you can see just under the surface of the skin, most commonly in the legs. They occur when the valves in the veins which help blood flow back to the heart don't work properly. This causes blood to pool in the veins, making them enlarge and appear bulging and blue or purple. Varicose veins can cause discomfort, pain, and even more serious circulatory problems if left untreated. సో దాంట్లో నుంచి రికవరీ అవ్వడానికి మెడిసిన్సే కాదండి, ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. దేనికంటే చెప్పమంటారా, ఫిట్నెస్ చేయటం వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనం బ్లడ్ సప్లై అనేది రివర్స్, మన హార్ట్కి పంప్ అనేది జరగాలి.
ఎప్పుడైతే ఈ వెరికో వెయిన్స్ వస్తుందో అప్పుడు ఈ రివర్స్ పంపింగ్ అనేది జరగడం అనేది ఆగిపోతుంది. ఏంటంటే ఫిట్నెస్ చేయటం వల్ల మన బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవటం వల్ల ఈ వెరికో వెయిన్స్ నుంచి మనం చాలా వరకు రికవరీ అవ్వచ్చు. ఫ్రెండ్స్, స్టే ఫిట్, వెయిన్స్ స్టే హెల్దీ.